సయాటికా, స్పాండిలైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీశ్వర్ కొక్కండి. ప్రస్తుతం మనము మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఎదుట ఉన్నాము. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకి మదనపల్లి సబ్ కలెక్టర్ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో కార్యాలయంలో ఉన్న ముఖ్యమైన ఫైల్స్, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విషయం వెలుగు చూడటంతో మదనపల్లిలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే వెనకనే ఉన్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అయితే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర డీజీపీ, సిఐడి చీఫ్లు హుటాహుటిన విజయవాడ నుంచి మదనపల్లెకు హెలికాప్టర్ లో బయలుదేరినట్లు సమాచారం అందింది. మదనపల్లి సబ్ కలెక్టర్ జరిగిన అగ్ని ప్రమాదంపై ఇంతమంది అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మదనపల్లి డివిజన్ లో భూ ఆక్రమణలు భారీగా జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనల నేపథ్యంలో ఇటీవలే కొత్తగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, వెంటనే నెల రోజుల వ్యవధిలోనే మదనపల్లి సబ్ కలెక్టర్ లోని కీలకమైన ఫైళ్లు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతి కావడంతో అధికార పార్టీ నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ లేనిది ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవటం, ఈ ఘటనలో కీలకమైన ఫైళ్లు కాలిపోవడంతో దీని వెనుక కొంతమంది పెద్దల హస్తం ఉన్నట్లు వారు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం డీజీపీ తర్వాత సిఐడి చీఫ్లు మదనపల్లికి చేరుకుని విచారణ చేపట్టే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం మదనపల్లిలో ప్రచారం సాగటంతో పార్టీలకు చెందిన నాయకులు ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం, సిపిఎం నాయకులు ఇక్కడికి చేరుకుని ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం వెనుక కొంతమంది అధికారులు, వైకాపా నాయకుల హస్తం ఉన్నట్లు వారు ఆరోపిస్తున్నారు. అయితే మరోవైపు అధికారులు కూడా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం గేట్లను వేసేశారు. ప్రస్తుతం అందరూ పార్టీ నాయకులందరూ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిలబడి నిరసన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ షార్ట్ సర్క్యూట్ ఏమైందంటే మళ్ళా 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ అధికారులందరూ కూడా తప్పు చేసి విపరీతమైన ట్యాంపరింగ్ చేశారు. డాక్యుమెంట్ ఒక్కొక్క మండలంలో అయితే ఒక్కొక్క పేరుతో 50 ఎకరాలు, 100 ఎకరాలు కూడా వాళ్ళ పేరుతో ఎవిడెన్స్ లేని డాక్యుమెంట్లు కూడా చేసి పెట్టారు. ఈ రోజు ఏమంటే మళ్ళా గవర్నమెంట్ వస్తారు, టీడీపీ వైసీపీ గవర్నమెంట్ వస్తుంది, అధికారులు కూడా ముందు నుంచి హెచ్చరిస్తారు, మీరు తప్పులు చేయకండి, మీరు జైలుకి పోతారని. ఈ రోజు అధికారులే జైలుకి పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి అధికారులు తప్పించుకోవాలని ఈ పన్నాగం ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ప్రతి మండలంలో కూడా డాక్యుమెంట్ ఉంది. ప్రతి మండలంలో కూడా ఆల్మోస్ట్ 70% మేము టీడీపీ తరఫున అంతా ఎవరో స్కామ్ చేసినందుకు కూడా బయట తీసినాము. ఈ జైలుకి పోయే దాంట్లో అధికారులు గాని, రాజకీయ నాయకులు గాని తప్పించుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా జైలుకి పంపించి ప్రజలకు కూడా మా మీద మ్యాండేట్ ఇచ్చారు. ఈ భూ కబ్జాల నుంచి మమ్మల్ని గట్టనేస్తారని కూడా ఈ ప్రజలు కూడా మమ్మల్ని ఆశించి ఓట్లు వేశారు. కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఎటువంటి పరిస్థితి ఏ అధికారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా జైలుకి పంపించేది గ్యారెంటీ. ఇప్పుడే డీజీపీ గారు, డిఐజీ, ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా అందరూ కూడా ప్రత్యేక హెలికాప్టర్లు వస్తారు. కాబట్టి అందరూ కూడా రాత్రి 12 గంటల వరకు కూడా ఇక్కడ కొంతమంది అధికారులు ఇక్కడ ఉండి అగ్గి పెట్టేసిపోయినట్టు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దొరుకుతారు దోషులు. వీళ్ళకి ఖచ్చితంగా జైలు మీద గ్యారెంటీ. ఈ రోజు వీళ్ళు చేసిన ఫైల్ కాక సామాన్య ఫైలు 100 సంవత్సరాల పైన ఉండే ఫైల్ కాల్చేసారు. బ్రిటిష్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఇది. కుప్పం నుంచి, బంగారుపాలెం నుంచి చాలా మండలాల్లో ఉండే ఫైళ్లు సామాన్య ప్రజలు కాల్చేసారు దుర్మార్గులు. ఈ దుర్మార్గులు మళ్ళా బయటకు రాకదా జైల్లోనే చనిపోవాలి, కాల్చిన వాళ్ళు కదా అటు శిక్షించాలని కోరుకుంటాను. సబ్ రిజిస్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీస్ అన్ని మండలాల్లో కూడా ఎంక్వైరీ చేపిస్తాము. అందరినీ కూడా జైలుకి పంపించేది గ్యారెంటీ. ఎవరు రైతులు కోల్పోయే వాళ్ళు రైతులు భూములు ఇప్పించేదానికి మాత్రము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చర్య తీసుకుంటారని కోరుకుంటాం. షార్ట్ కూడా జరిగేదానికి సార్ ఈ రోజు ఒక తంబలపల్లి మండలంలో, తంబలపల్లి నియోజకవర్గంలో దగ్గర 2000 ఎకరాలు చేశారు. నిన్న ఒక రైతు వచ్చాడు, భూమి 60 సంవత్సరాలు దున్నుకున్నాడు, పాస్బుక్ 1 చూసి వేరాలు పెడుతూ వస్తుంది. ఇట్లా దిగదారిపి అధికారులు కూడా వాళ్ళకి తొత్తులు అయిపోయి ఇచ్చేసారు. తంబలపల్లి నియోజకవర్గంలో ఈ రోజు ప్రజెంట్ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి 4 సంవత్సరాల ఇంటి కరెంట్ మీటర్ లేదు. నిన్న తీసుకున్నాడు, 2 నెలలు తీసుకొని
అదే విధంగా ప్రతి ఊర్లో కూడా వాళ్ళు చేసే ఇండస్ట్రీకి కానీ, ఇసుక్ కానీ, కంకరకు కానీ, వాళ్ళు చేసే ప్రతిదానికి కూడా కరెంటు బిల్లు గట్లా, ట్యాక్సీలు గట్లా, ఇప్పుడు ఇసుక పాలసీ పెట్టారు వాళ్ళే, డబ్బులు కట్టాలి కదా, మెటల్ డబ్బు ఏది గట్లా. ఇదంతా జరిగినది తమ్మలపల్లి నియోజకవర్గంలో భూ కబ్జాల వల్లనే ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా సుమారు 80% కలెక్ట్ చేసి పెట్టాము. వీళ్ళు జైలుకి పోయేదానికి ఎటువంటి పరిస్థితులు తప్పించుకునే ప్రసక్తి ఎన్ని కాల్చినా. ఒక బాధాకరం ఏమంటే సామాన్యుడి పేర్లు కాల్చేశారు. వీళ్ళు చేయని భూ కబ్జాలు కాక ఎక్కడెక్కడో ఇక్కడ ఫైల్ దొరికేది. ఇప్పుడు మనం పోతే ఈ తర్వాత ఎక్కడ దొరికేది, చెన్నైలో దొరికేది. అట్లా సబ్ కలెక్టర్ ఆఫీసులు పిటిషన్ సబ్ కలెక్టర్ సామాన్యుడి ఫైల్ కాల్చేశారంటే వీళ్ళు పోయేదానికి ఏం కాలం వచ్చేది చూడండి. ఇంత దుర్మార్గంగా పరిపాలన చేశారు. ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు సాక్షాత్ ఎమ్మెల్యే 4 సంవత్సరాల దొంగ కరెంటు వాడుకున్నాడు వాళ్ళన్న మంత్రిగా ఉంటే. వాళ్ళు శిక్షించగానే ఈయన ఢిల్లీ చేస్తారంట. ఇంకా 1,00,000 కోట్లు కావాలా, వీళ్ళు బతికేదానికి 1,000 కోట్లు కావాలా. ఇంత దుర్మార్గమైన అసలు కోట్లు గెలిచింటే కూడా ఇళ్ల పట్టాలు కూడా అమ్ముకునేది ఆస్తులు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. ఆయన వస్తే బయట పెడతారు. మేము కూడా ఇప్పుడు వాళ్ళతో ఉండే సబ్ కలెక్టర్ మేమేమి డాక్యుమెంట్ ఇలా ఎంక్వైరీకి పలసలా, కొత్త వాళ్ళు వస్తే పెట్టాలనుకున్నాము. వస్తాను బయట పడతాయి కదా. బదులుగా సబ్ కలెక్టర్ ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్లు లేకనే కదా పోయిండేది. ఐఏఎస్ ఆఫీసర్లు జరిగినప్పుడు ఉన్నప్పుడు ఎవరు జరగల, వాళ్ళకి గడుచు కూడా ఉండగలిగేది. ఈ లోపల ఎంఆర్ఓ క్యాడర్ నుంచి వచ్చిన వాళ్ళంతా చేసినారు. చేసేది ఏమైనా వాళ్ళు కూడా గొడవలు పెడతారు, లేకపోతే ఇళ్ళ కాడ పోతారో, నీ కొడుకుని చంపుతాము, రకరకాల బెదిరించే అధికారులు కూడా పెట్టించుకుంటారు. అంతే ఈ రోజు ఆ అధికారులు కూడా దరిద్రులు మళ్ళా ఏం చేయరు, ఏదన్నా కానీ తెగించడం. ఇప్పుడు సామాన్యుడు ఫైలు కలిపినే కదా నేను చెప్పేది. మీరు చేసిన కబ్జాలతో పాటు సామాన్యుడు కూడా కలిపే కదా. ఇంత నీసిగాని వీళ్ళు పరిపాలన చేస్తారంట. ఈ పరిపాలన ఒకవేళ పోతే ఇప్పుడైనా జైలుకి పోతారో, మళ్ళీ పోతారో. సామాన్యుడు ఊరికి పాప దిక్కు తెలియని వాడికి, వాడి డాక్యుమెంట్ ఆడో తెలియని వాడికి వాడి ఫైల్ కలిపినే కదా. దానికి ఎవరు బాధ్యత చూపిస్తారు చెప్పండి. ఇంత అద్భుతమైన గవర్నమెంట్, ఇంత అద్భుతంగా 5 ఏళ్ళు చేసిన పాపాలకు ఈ రోజు సామాన్యుడు చంపేసిపోయినారు. ఇప్పుడు మళ్ళా సామాన్యుడికి ఏం కావాలండి? డాక్యుమెంట్ కావాలా, లింక్ డాక్యుమెంట్లు అడుగుతారు, ఆర్ఓ అడుగుతారు, ఏరిస్టులు అడుగుతారు. అవన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీసులు దొంగతనాలు జరుగుతారు. ఏ స్కెచ్ పెట్టారు వీళ్ళు మొత్తానికి కాల్చేశారు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.